హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే కోడిగుడ్డు వంకాయ పులుసు మనము ఎలా రెడీ చేసుకున్నామో ఒకసారి చూసేద్దామండి. కోడిగుడ్డు వంకాయ పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి చూద్దామండి ఫ్రెండ్స్. తయారు చేసుకునే విధానం కూడా చూద్దాము. నేనైతే చిన్న చిన్న వంకాయలు తీసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ చేసుకున్నాము. అండి ఇప్పుడైతే మనము గ్యాస్ వెలిగించుకుందామండి. గ్యాస్ వెలిగించుకొని బాండిలు అయితే పెట్టేసుకుందాము. కొంచెం వేడయ్యాక ఆయిల్ కూడా మనము వేసేసుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ అయితే వేడైపోయింది. మెంతులు చిటికెడు వేసుకుందామండి. చిటికెడు ఆవాలు కూడా వేసుకున్నాము. చిటికెడు జీలకర్ర కూడా వేసుకున్నామండి. మనం కరిగి పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాము. కరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా మనం యాడ్ చేసుకున్నాం. అయితే కరివేపాకు కూడా కొంచెం వేసుకొని మనం తరిగి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసేసుకున్నామండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకున్నాము. చిటికెడు పసుపు. ఇప్పుడు 1 స్పూన్ అయితే కారం వేసేసుకున్నామండి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న వంకాయలు కూడా దానిలో వేసేసుకున్నామండి. 1 నిమిషం అలా కలిపెట్టేసుకొని ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా, కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా దానిలో పోసేద్దామండి. 1 గ్లాస్ వాటర్ కూడా మనం యాడ్ చేసేసుకున్నాము. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించు. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందామండి. 10 నిమిషాలు ఇప్పుడైతే ఉడుకుతుందండి. ముందు మనము ఉడకబెట్టుకున్నాం కదండి గుడ్లు, అవి కూడా దీనిలో వేసేసుకున్నాము. ఇప్పుడైతే 1 స్పూను పులుసు పొడి కూడా మనం యాడ్ చేసుకున్నామండి. 5 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకున్నాము. ఇప్పుడైతే పులుసు ఉడికిపోయిందండి. స్టవ్ అయితే మనము ఆపేసుకుందాము. ఇప్పుడైతే వేరే బౌల్లోకి పోసేసుకున్నామండి. ఇప్పుడైతే కోడిగుడ్డు వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. వంకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు గనక ఇది నచ్చిందంటే ఒక లైక్ కొట్టండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వంకాయ కోడిగుడ్డు పులుసు అండి.